పదవ తరగతి విద్యార్థులకు స్వాగతం. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అధ్యాయాన్ని నేర్చుకుందాం. వాస్తవ సంఖ్యలు. ముందుగా వివిధ సంఖ్యల గురించి తెలుసుకుందాం. సహజ సంఖ్యలు 1 నుండి ప్రారంభమై అనంతం వరకు ఉండే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. రెగ్యులర్గా మనం లెక్కించడానికి వీటిని ఉపయోగిస్తాము. వీటినే ధన సంఖ్యలు అని కూడా అంటారు. ఇందులో కనిష్ట సంఖ్య 1 కాగా గరిష్ట సంఖ్య అనంతం. ఈ సంఖ్యా సమితిని n చే సూచిస్తారు. ఇది సహజ సంఖ్యా సమితి యొక్క రోస్టర్ రూపం. తర్వాత పూర్ణాంకాలు. సహజ సంఖ్యలకు అదనంగా 0 చేర్చితే ఆ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. ఇందులో కనిష్ట సంఖ్య 0 కాగా గరిష్ట సంఖ్య అనంతం. ఈ సంఖ్యా సమితిని w చే సూచిస్తారు. ఇది పూర్ణాంకాల యొక్క రోస్టర్ రూపం. ఇది పూర్ణాంకాల సమితి వెన్ చిత్రం. ఈ పటం నుండి మనం గమనించేది ఏంటంటే సహజ సంఖ్యా సమితి పూర్ణాంకాల సమితిలో అంతర్భాగంగా ఉంటుంది. అంటే అన్ని పూర్ణాంకాలు కూడా, అన్ని సహజ సంఖ్యలు కూడా పూర్ణాంకాలు అనబడతాయి. తర్వాత పూర్ణ సంఖ్యలు. ధన సంఖ్యలు మరియు వాటి సంకలన విలోమాలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. ఇందులో రుణపూర్ణ సంఖ్యలు, ధనపూర్ణ సంఖ్యలు మరియు 0 ఉంటాయి. ఈ సంఖ్యా సమితిని z చే సూచిస్తారు. ఇది జాహ్లిన్ అనే జర్మన్ పదంలోని మొదటి అక్షరం. జాహ్లిన్ అనగా సంఖ్య అని అర్థం. ఇది పూర్ణ సంఖ్యల యొక్క రోస్టర్ రూపం. పూర్ణ సంఖ్యల్లో కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య తెలియవు, అనంతంగా ఉంటున్నాయి. పూర్ణ సంఖ్యల యొక్క వెన్ చిత్రం. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు అన్నీ కూడా పూర్ణ సంఖ్యల్లో అంతర్భాగంగా ఉంటాయి. అకరణీయ సంఖ్యలు. q≠0 అయినప్పుడు p/q రూపంలో వ్రాయడానికి వీలయ్యే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ అకరణీయ సంఖ్యలే. అకరణీయ సంఖ్యలు భిన్న రూపంలో దశాంశ భిన్నాలుగా ఉంటాయి. దశాంశ భిన్నాలలో అంతమొందే దశాంశ భిన్నాలు మరియు ఆవర్తనం చెందే దశాంశ భిన్నాలు ఉంటాయి. అకరణీయ సంఖ్యల సమితిని q చే సూచిస్తారు. ఇది అకరణీయ సంఖ్యల యొక్క రోస్టర్ రూపం. ఈ పటం అకరణీయ సంఖ్యల యొక్క వెన్ చిత్రాన్ని సూచిస్తుంది. తర్వాత కరణీయ సంఖ్యలు. p/q రూపంలో వ్రాయడానికి వీలు లేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. ఇవి అంతంగానే ఆవర్తనం చెందని దశాంశ భిన్నాలుగా ఉంటాయి. √2, √3, ³ √4, √5 మొదలైనవి కరణీయ సంఖ్యలు. ముఖ్యంగా వర్గ సంఖ్యలు కానటువంటి సంఖ్యల యొక్క వర్గమూలాలన్నీ కూడా కరణీయ సంఖ్యలుగా చెప్పుకోబడతాయి. ఇక్కడ ఒక దశాంశ భిన్నం ఉంది. దీన్ని మనం గమనిస్తే ఇందులోని దశాంశ భాగములోని అంకెల వరుస క్రమాన్ని చూసినట్లయితే అవి ఒక నిర్దిష్ట వరుస క్రమంలో లేవు. ఇలా ఉండేటువంటి దశాంశ భిన్నాలు ఇవి అంతమొందవు మరియు ఆవర్తనం చెందవు. ఇలాంటి దశాంశ భిన్నాలు కూడా కరణీయ సంఖ్యలు అనబడతాయి. పై ఒక కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్యల సమితిని q' చే సూచిస్తారు. ఇది కరణీయ సంఖ్యల యొక్క వెన్ చిత్రం.
అకరణీయ సంఖ్యలతో కరణీయ సంఖ్యలు విడిగా ఉంటాయి, ఉమ్మడి మూలకాలు ఉండవు. కాబట్టి కరణీయ సంఖ్యలను అకరణీయ సంఖ్య సమితి నుంచి వేరుగా చేసి సూచించడం జరిగింది. వాస్తవ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు మరియు అకరణీయ సంఖ్యలు అన్నింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. ఇందులో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు ఉంటాయి. ఈ సంఖ్యా సమితిని R చే సూచిస్తారు. వాస్తవ సంఖ్యా సమితి యొక్క వెన్ చిత్రం. ఈ పటం నుండి మనం గమనించేది ఏంటంటే వాస్తవ సంఖ్యా సమితి అనేది ఒక సంఖ్యా సముద్రం. ఇందులో అన్ని రకాల సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని భాగాహార లెక్కలను పరిశీలిద్దాం. 43/7. 7 చే 43ను భాగాహారం చేసినప్పుడు 7 6 42, 1 శేషంగా వస్తుంది. ఇందులో 43ను విభాజ్యమని, 7ను విభాజకమని, 6ను భాగఫలమని, ఈ 1ని శేషమని చెప్పుకుంటాం. మరో లెక్కని గమనిద్దాం. 75/12. 75ను 12 చే భాగాహారం చేసినప్పుడు 12 6 72, 3 శేషంగా వస్తుంది. ఇందులో 72 విభాజ్యమని, 12 విభాజకమని, 6 భాగఫలమని, 3 శేషమని చెప్పుకుంటాం. మరో లెక్కని గమనిద్దాం. 72/9. 9 చే 72ను భాగాహారం చేసినప్పుడు 9 ఎందుకు 72, 0 శేషంగా వస్తుంది. ఇందులో 72 విభాజ్యము, 9 విభాజకము, 8 భాగఫలము, 0 శేషము. ఇప్పుడు వీటినే ఇలా కూడా రాయొచ్చు. 43 = 7 × 6 + 1. 75 = 12 × 6 + 3. 72 = 9 × 8 + 0. మొదటి లెక్కలో 43ను A, 7ను B అనుకున్నట్లయితే A = BQ + R అవుతుంది. రెండవ లెక్కలో 75ను A, 12ను B అనుకున్నట్లయితే A = BQ + R అవుతుంది. మూడవ లెక్కలో 72ను A, 9ని B అనుకున్నట్లయితే A = BQ + R అవుతుంది. వీటిని బట్టి ఒక విషయాన్ని చెప్పవచ్చు. ఏపీలు ఏ పూర్ణాంకాలు అయినప్పటికీ ఏను B చే భాగించినప్పుడు భాగఫలంగా Q మరియు శేషంగా R వస్తుంది. ఎల్లప్పుడూ A = BQ + R అవుతుంది. దీనినే యూక్లిడ్ అనే శాస్త్రవేత్త సూత్రీకరించాడు. దాన్ని మనం యూక్లిడ్ భాగాహార శేష విధి అని చెప్పుకుంటాము. దీని ప్రకారం ఏవిని ధనపూర్ణ సంఖ్యలు అయినప్పుడు A = BQ + R అయ్యే విధంగా QRలు వ్యవస్థితం అవుతాయి మరియు 0 ≤ R B. దీనినే యూక్లిడ్ భాగాహార శేష విధి అంటారు. ఇప్పుడు ఈ యూక్లిడ్ భాగాహార శేష విధిని అనుసరించి కొన్ని లెక్కలను పరిశీలిద్దాం. A = 13, B = 3 అయిన A = BQ + Rను తృప్తిపరిచే విధంగా QRలను కనుగొనండి. 13ను 3 చే భాగించగా 3 4 12, 1 శేషంగా వస్తుంది. దీన్ని A = BQ + R రూపంలో రాయగా 13 = 3 × 4 + 1. ఇందులో Q = 4, R = 1. మరో లెక్కను గమనిద్దాం. A = 132, B = 11 అయిన
ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ను తృప్తిపరిచే విధంగా క్యూఆర్లను కనుగొనండి. 11 చే 132ను భాగాహారం చేసినప్పుడు 11 × 12 ఈజ్ ఈక్వల్ టు 132 సున్నా శేషంగా వస్తుంది. దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో వ్రాయగా 132 ఈజ్ ఈక్వల్ టు 11 × 12 ప్లస్ 0. ఇందులో క్యూ ఈజ్ ఈక్వల్ టు 12, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. మరో లెక్కను గమనిద్దాం. యూక్లిడ్ భాగాహార శేష విధిని ఉపయోగించి ఏదేని ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుందని చూపండి. ఏదేని ధనపూర్ణ సంఖ్య మరియు b ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. b ఈజ్ ఈక్వల్ టు 3 కావున భాగఫలం q అయిన r ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 1 లేదా 2 కావచ్చు. యూక్లిడ్ భాగాహార శేష విధి ప్రకారం a ఈజ్ ఈక్వల్ టు 3q లేదా 3q+1 లేదా 3q+2లలో ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 3q అయిన a² ఈజ్ ఈక్వల్ టు 3q² ఈజ్ ఈక్వల్ టు 9q². దీన్ని 3/3q² రాసుకోవచ్చు. ఇందులో 3q² ఈజ్ ఈక్వల్ టు p అనుకుంటే 3 × p అవుతుంది, 3p అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 3q+1 అయిన a² ఈజ్ ఈక్వల్ టు 3q+1². దీన్ని విస్తరించి రాస్తే 9q² + 6q+1 అవుతుంది. ఇందులో 9q² + 6q నుండి 3 కామన్ తీస్తే 3/3q² + 2q+1 అలాగే ఉంటుంది. ఇందులో 3q² + 2q ఈజ్ ఈక్వల్ టు p అనుకుంటే ఇది 3p+1 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు 3q+2 అయిన a² ఈజ్ ఈక్వల్ టు 3q+2². దీన్ని విస్తరించి రాయగా 9q² + 6q + 4 3/3q² + 2q+1. ఇక్కడ ఉన్న 4ని 3 + 1గా విడగొట్టుకుంటే 3లో నుంచి 3 కామన్ తీస్తే 1 వస్తుంది, +1 విడిగా ఉంటుంది. ఇక్కడ 3q² + 2q+1 ఈజ్ ఈక్వల్ టు p అనుకుంటే ఇది 3p+1 అవుతుంది. దేర్ఫోర్ ఏదేని ధనపూర్ణ సంఖ్య వర్గం 3p లేదా 3p+1 రూపంలో ఉంటుంది.